హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సురేఖ రవి ఛానల్. మనం ఇప్పుడు పాలక్ పప్పు చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికి కందిపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొంచెం మెంతులు వేసుకోండి. నేను మెంతులు ఎలాగ ప్రతి దాంట్లో వేస్తాను కాబట్టి పచ్చిమిరపకాయలు ఇలాగ కట్ చేసి వేసుకోండి. అంటే కారం బాగుంటుంది. పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికిన కదా, కొంచెం ఉడికిన తర్వాత పాలక్ వేసి దాంట్లో బాగా ఆకు ఉడికిపోయిన తర్వాత నీళ్ళు ఎనిపేసుకొని తిరమాత పెట్టుకోవడమే. ఆయిల్ వేసి ఒట్టిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, ఇంకా తెల్లగడ్డలు వేసుకొని బాగా కలిపేసుకోవడమే. అంతే. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఈరోజు అదే చేశాను. పాలక పప్పు, బెండకాయలు తాలింపు, ఆ రెండు పెట్టాను. చాలా బాగుంది. టేస్ట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మనకి తాలింపు అనేది కొంచెం ఇలా వేగిన తర్వాత పప్పు వేసి కాసేపు ఉడకనిస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. పప్పు అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా బాగా సూపర్గా ఉంది మమ్మీ అని చెప్పి తిన్నారు. మీరు ట్రై చేయండి, మీరు తినండి. ప్లీజ్ సబ్స్క్రైబ్